మైగ్రేన్తో విలవిలలాడుతున్న ఓ వ్యక్తి మెదడులో డాక్టర్లకు టేప్ వార్మ్స్ కనిపించాయి. ఇవి రిబ్బన్లా చుట్టుకొని ఉంటాయి. వీటినే బద్దె పురుగులని అంటారు. సరిగా ఉడకని పంది మాంసం తినటం ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. 52 ఏళ్ల ఈ బాధితునికి మైగ్రేన్ భరించలేనంతగా పెరిగింది. మందులు కూడా పనిచేయకపోవడంతో ఆయన డాక్టర్లను సంప్రదించారు. డాక్టర్లు స్కానింగ్ చేసి చూస్తే ఆయన మెదడులో బద్దె పురుగులు కనిపించాయి. ఈ పురుగులు సిస్టోసెరికోసిస్కు కారణమవుతాయి. సరిగా చేతులు కడుక్కోకపోవడం, దాంతోపాటు సరిగా ఉడకని పంది మాంసం తినటం వల్లే ఈ ఇన్ఫెక్షన్కు గురైనట్లు డాక్టర్లు భావిస్తున్నారు. సిస్టోసెరికోసిస్ అనే ఈ ఘోరమైన వ్యాధి సోలియం అనే బద్దె పురుగు ద్వారా సోకుతుంది. ఇది మన పొట్టలోకి చేరి తరువాత మెదడులో తిష్టవేసి తిత్తులు ఏర్పడటానికి కారణమవుతుంది. బద్దె పురుగుతో బాధపడే వ్యక్తులు ఉండే చోట వారి మలమూత్రాల ద్వారా ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఊహాజనితం మాత్రమే. రోగికి సిస్టోసెరికోసిస్ అనేది చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఆటో ఇన్ఫెక్షన్ ద్వారా సోకింది అని అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్లో డాక్టర్లు రాశారు. రోగి మందులకు స్పందిస్తున్నారని, కోలుకుంటున్నారని తెలిపారు. అపరిశుభ్రత ఈ ప్రపంచంలో అన్నిటికన్నా దారుణ నేరం. దానివల్ల శుభ్రత లేనివాడే కాదు, మొత్తం సమాజం అంతా దెబ్బతింటుంది. ఇప్పుడు అలాంటి ఘోరమే ఒకటి బయటపడి ప్రపంచాన్ని వణికిస్తోంది. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం బద్దె పురుగు కణజాలాల్లోకి చొచ్చుకుపోయి అక్కడి నుంచి మెదడులోకి వెళ్లి సిస్టులు ఏర్పరుస్తుంది. మెదడులో ఇలాంటి సిస్టులు కనబడటాన్ని న్యూరోసిస్టోసెరికోసిస్ అని పిలుస్తారు. బద్దె పురుగులు ఉన్న వ్యక్తి విసర్జితాల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అని సిడిసి పేర్కొంది. కలుషిత ఆహారం, నీరు, మలం వల్ల కలుషితమైన ఉపరితలాల వల్ల బద్దె పురుగుల గుడ్లు మనలోకి ప్రవేశిస్తాయి. చేతులు సరిగ్గా కడుక్కోకుండా అపరిశుభ్రమైన వేళ్లను నోట్లో పెట్టుకున్న బద్దె పురుగుల గుడ్లు మన శరీరంలోకి వెళ్లిపోతాయి. దీని బాధితుల వల్ల కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఈ ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది. సిస్టోసెరికోసిస్ పరిస్థితులు సాధారణంగా లాటిన్ అమెరికా దేశాలలో, కొన్ని ప్రాంతాలలోనూ, ఆసియా, ఆఫ్రికాలలోనూ ఎక్కువగా కనిపిస్తాయి. పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధారణమే.